చాలా ఆనందంగా ఎందుకుందంటే సత్యభామిని కూర్చుని చూస్తున్నట్టు అనిపిస్తుంది చూస్తే ఇవాళ. సత్యభామ ఎక్కువ కూర్చోదు, నుంచునే ఉంటుందా? సో అంత బిజీ జీవితం నుంచి ఇప్పుడు ప్రస్తుతం వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అన్ని భాషల్లో అంతగా రాణించారు మీరు. ఒక నటీమణిగా, ఒక గృహిణిగా, ఒక రాజకీయ నాయకురాలిగా, ఒక తల్లిగా జీవితం ఎంత తమాషాగా చూస్తూ ఉండగానే 75 ఏళ్ళు వచ్చేసాయా, ఇంత జీవితాన్ని చూసామా, ఇందులో ఎంత సక్సెస్ని, ఎంత విజయవంత జీవితాన్ని గడిపాను అన్నది ఒకసారి తలుచుకుంటే నిజంగా చాలా ఆనందం కలుగుతుంది. చిన్నప్పుడు దుగ్గిరాల్లో మా నాన్నగారు పసుపు, టొబాకో ఎక్స్పోర్ట్ చేసేవారు. అసలు నేను పుట్టింది హంపి నగరం. అందుకే నాకు ఆ రోజుల్లో సినిమాలోకి వచ్చిన కొత్తల్లో నాకు పేరు ఉండేది, హంపి సుందరి అని. ఆంధ్ర నర్గిసు పుట్టిల్లు చిత్రంలో ఉన్నప్పుడు 15 ఏళ్ళు ఉంటాయి నాకు. ఐఎమ్ ది యంగెస్ట్ హీరోయిన్ దోస్ యాజ్ ఏ హీరోయిన్ ఫస్ట్ పిక్చర్లో. అప్పుడు బాగా సన్నగా పొడుగు ఫేసు, ముక్కు కూడా సన్నగా కనిపించేది. దాంతో ఆంధ్ర నర్గిస్ అనేవాడు. చిన్నతనం నుంచి లలిత కళలు, డాన్సులు, పాటలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. అదే టైంలో స్కూల్ డ్రామాస్ వేయడం, ముఖ్యంగా ఈ ప్రజానాట్య మండలి. అప్పటికి నాకు 9-10 ఏళ్ళు ఉంటాయి. సో ఆ ప్రజానాట్య మండలి మా భూమి నాటకంలో ఒక 5-6 సార్లు వేశాను. అందులోనే స్వయంగా పాడుకోవడం. తర్వాత ఖిల్జీ రాజపట్నం, తర్వాత ఖిల్జీ రాజపట్నంలో ఒక డాన్స్, అది జగ్గయ్య గారు. అక్కడ జగ్గయ్య గారి శిష్యరికం అక్కడ మొదలైంది. జగ్గయ్య గారు దుగ్గిరాల్లో కొన్నాళ్ళే స్కూల్ టీచర్గా పనిచేశారు. అట్లాగా చిన్నప్పటి నుంచి నాటకాలు, సంగీతం. సంగీతం, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా? మా అమ్మగారు మంచి హరికథ ఆర్టిస్ట్. అమ్మకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆ తొడ మీద పెట్టి ఇది ఆది తాళం, ఇది జంప తాళం అని చెప్పి టపా టపా కొట్టేది మా అమ్మ. అట్లాగా సంగీత జ్ఞానం ఉన్నది. తర్వాత సినిమాల్లోకి వచ్చాక వీణ కూడా నేర్చుకున్నా. అందుకే మా గోపిలో కానీ మిగతా పిక్చర్స్లో అడుగుజాడల్లో వీణ వాయించేటప్పుడు మీరు కరెక్ట్గా వాయిస్తారు. అలా కొందరికి ఏంటంటే ఇది ఈ చెయ్యి కదులుతుంది, వేళ్ళు కదలవు. అట్లా కాకుండా తాళం ఇటువంటివన్నీ మ్యాచింగ్గా వాయించేది.